దేవుని మీదే ఆధారపడితే ప్రయోజనం. దుష్టుని మీద ఆధారపడ్డాడు అనుకోండి, దుష్టుడు ఖచ్చితంగా వాడి మీద ఆధారపడ్డామని చెడిపేసి భయంకరంగా వాడి యొక్క నిర్మూలనకి సహకరిస్తూ ఉంటాడు దుష్టుడు. అదే దేవుని మీదే ఆధారపడ్డాం అనుకోండి, జ్ఞానాన్నిచ్చి వివేచననిచ్చి ఆ దేవుని యొక్క ఆ సహవాసంలో మనం నడుస్తూ ఉంటాయి. ఆ దేవుడు ఎప్పుడూ మనకు సమాధానకరమైన జీవితాలు ఇస్తా ఉంటాడు. జీవితాల్లో మన యొక్క ఈ భూలోకంలో జీవిస్తున్న ఈ శరీరంతో జీవిస్తున్నప్పుడు ఏది ప్రాధాన్యము, ఏది ప్రాముఖ్యమైనదో ఏది తెలుసా? సమాధానము. సమాధానమే ప్రాముఖ్యమైనది, శాంతే ప్రాముఖ్యమైనది. ఈ సమాధానము, ఈ ప్రశాంతత మనం ఏ మాత్రము ఈ లోక సంబంధమైన వాటితో సంపాదించుకోలేము, ఈ లోక సంబంధమైన రిలేషన్షిప్తో పొందలేము. ఒకే ఒక రిలేషన్షిప్తో, ఒకే ఒక బంధంతో సంపాదించుకోగలము, అది దేవునితో సహవాసంలోనే సంపాదించుకోగలము. ఎందుకంటే దేవుడు ఇచ్చేదే ఆ సమాధానము, శాంతి, ప్రశాంతత.